31వ శ్లోకం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేన్మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. శివకుమార్ గారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం, దీంట్లో ప్రింట్ తప్పు కొంచెం ముద్దగా వచ్చింది. మన దాంట్లో శైలజ గారు పంపిందని చూసి చదువుతాను. ఒకటే సెకండ్. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేన్మనోరమాత్మ వధుమివ రెండు దీర్ఘాలు మనోరమాత్మ వధూమివ శ్రియం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేన్మనోరమాత్మ వధూమివ శ్రియం. ఈ మాకు ఒకటి ఎక్స్ట్రా పెట్టి వధూమివ శ్రియం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాన్నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయే మనోరమాత్మ వధూమివ శ్రియం. చౌదరి గారు చూసారా? మధుమివ శ్రియం అన్నప్పుడు వధూమివ పదం వేరు, శ్రియం పదం వేరు. ప్రకారం అయితే శ్రియం అనేది వెనకాక్షరం మీద బకారం మీద గురువు రాకూడదు. ఇక్కడ వస్తాం. ఎందుకంటే మనం మనో వధూమి శ్రియం అన్నప్పుడు ఇవష్ అన్నప్పుడు బకారం తర్వాత వెంబడే షకారం వస్తుంది. శ్రియం అట్లా లేకుంటే కాదు. అంటే అక్కడ మన పదాలు వేరైనా ఛందస్సులో గురువు తప్పుగా వస్తుంది ఒకటి. దాంట్లో లక్ష్మి గారు చదవండి. గురుగారు శ్రీ గురుభ్యో నమః. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయే మనోరమాత్మవధూమివ శ్రియం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేన్ మనోరమాత్మవధూమివ శ్రియః. శ్రీ గురుభ్యో నమః. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాత్మవధూమివ శ్రియం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాత్మవధూమివ శ్రియం. మా అనే ఆపుతుంది ఒకటి. అందరి ఎక్స్ట్రా ఉన్నమా మమాత్మ అంటున్నారు సరదాగా.
మనోరమాం ఆత్మవధూమివ అట్లా మనోరమాం శైలజ అవుతారు. గుణానురక్తాం అనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. రెండో గారు చదవండి. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్వదన్యః కైవాపహారయే మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. పదవిభాగం చేయండి. గుణానురక్తాం అనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైః త్వదన్యః కః ఇవ అపహారయేత్. కొత్త వేరే అన్య వేరే కావచ్చు. ఇవ ప్రత్యయం అనుకో. అంటే కబ్బిన కూడా పర్వాలేదు. అదన్య ఒకటే చెప్పాలండి. త్వదన్య ఒకటే ఇచ్చారండి. దాంట్లో త్వదన్య ఒకటే త్వదన్యః కః ఇవ అపహారయేత్ మనోరమామాం రమామాం ఆత్మవధూం మనోరమాం ఆత్మవధూం ఇవ శ్రియం. అజయ్ గుణానురక్తామనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమాని కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. విభక్తులు చెప్తారా? చెప్తా. గుణరక్తాం గుణరక్తే గుణరక్తాః గుణరక్తా గుణానురక్తాం గుణానురక్తే గుణానురక్తాః గుణానురక్తా శబ్దः ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. అనురక్త సాధనః అనురక్త సాధనౌ అనురక్త సాధనాః అనురక్త సాధన శబ్దः అకారాంతః పుల్లింగः ప్రథమైకవచనాంతః. అభిమాని కులాభిమాని కులాభిమానినౌ కులాభిమానినః కులాభిమానిని శబ్దో అకారాంతః పుల్లింగः ప్రథమైకవచనాంతః. ప్రథమ ఏకవచనాంతః. నకారాంతం కదండి. కులాభిమాని కరిని శబ్దవత్ అట్లా. అది నకారాంతం. కులాభిమానిన్ కులాభిమానిన్ ప్రథమ ఏకవచనం కులాభిమాని కరినో కరిన అట్లా అన్నమాట. తర్వాత కులజాం కులజే కులజాః కులజా శబ్ద ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. నరాధిపః నరాధిపౌ నరాధిపాః నరాధిప శబ్ద అకారాంతః పుల్లింగో ప్రథమ ఏకవచనాంతః. పరేణ పరాభ్యాం పరైః పరశబ్ద అకారాంతః పుల్లింగः తృతీయ బహువచనాంతః. త్వదన్యః త్వదన్యౌ త్వదన్యే త్వదన్య శబ్ద అకారాంతః పుల్లింగः ప్రథమ ఏకవచనాంతః. కః కౌ కే ఇం శబ్దో అకారాంతః పుల్లింగः ప్రథమ ఏకవచనాంతః. ఇవ అవ్యయం. అపహారయేత్ అపహారయేతాం అపహారయేయుః అపపూర్వకాత్ హుం హరణ ఇత్యస్మాత్ ధాతోః
నిచి కర్తరి లింగ్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనాంతః మనోరమాం మనోరమాం మనోరమే మనోరమాः మనోरमा शब्दः आकारान्त स्त्रीलिंगो द्वितीयैकवचनान्तः आत्मनः आत्मवधूं आत्मवधौ आत्मवधूः आत्मवधू शब्दः ऊकारान्त स्त्रीलिंगो द्वितीयैकवचनान्तः इव अव्ययम् श्रियं श्रियौ श्रियः श्री शब्दः ईकारान्त स्त्रीलिंगो द्वितीयैकवचनान्तः विभक्तुः దీంట్లో క్రియాపదం అపహారయేత్. आहारयेत् అంటే మనం మర్చిపోతామని ఒక సందేహం అడుగుతున్నాండి. చెప్పండి. చూడండి, అపపూర్వకాత్ హరణ ఇది అస్మాత్ ధాతో నిచి అనేది ఏమిటో అర్థం కాలేదండి. నిజంతం మనం చెప్పుకున్నాం కదా, నిజంతానే నిచి. ఓకే ఓకే, చి అంతం. అదే చేయుట చేయించుట అన్నట్టు అట్లా అది దాని నుండి ఇచ్చే అంటారు చేయించుట అనేది. హరతి అపహరయత్ అది అపహరయత్ అది అది అర్థం కాలేదు. ఓకే, అపహారయత్ హరింపజేయుట హారయేత్ అంటే అపహరింపజేస్తున్నాడు, అపహరిస్తున్నాడు కాదు, అపహరింపజేస్తున్నాడు వేరే వాడితో. అది. అపహరింప- ప్రేరణ క్రియనే కదా ప్రేరణే కదా ప్రేరణ నిత్యమే ప్రేరణదే కదా. ప్రేరణ అదే గచ్చతి వచ్చేది గమయతి అంటే దాని హారయతి 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 కానీ చేయిస్తున్నాడు. నేను నిజంతా లేదు చెప్పుకున్నా తాతను కూడా అట్లా. చెప్పుకున్నామండి. అంటే ఆ నిచి కోడ్ నిజంతానికే తెలియదు. నిచ్ అంతం నిజంతం. దాంట్లో అపహారయ్యేది అంటే అపహరింపజేస్తున్నాడు. ఎవరు? ధర్మరాజు శకునే ఇలాగేనా? అన్యః ఇతరుడు. అన్ని ఇతరుడు నీకంటే అన్యః ఇతరుడు. ఎవరికంటే ఇతరుడు? త్వదన్యః. తదన్యః. నీకంటే ఇతరుడైన వాడు అంటే నువ్వు చేసావు, నువ్వు ఎట్టా చేసావు అని విడిచిపెట్టు అని వేరే వాడు ఎవడు అపహారయ్యేది అపహరింపజేస్తాడు? అది క్వశ్చన్ ఇది. త్వదన్యః నీకంటే ఇతరుడైన వాడు అపహారయేది కాకుస్వరంతోనే మనకు వస్తుంది. లేకుంటే మామూలుగా అయితే నీకంటే ఇతరుడు అపహరింపజేస్తాడు అని మామూలుగా అంటే వేరే, అట్లా కాదు ఇక్కడ. త్వదన్యః మళ్ళా ఇక్కడ కహైవ ఎవరి వలె, వాడికి ఇంకెవరోలాగా వాడు తనకు సంబంధం లేని వస్తువు ఏదో వేరే వాడిలాగా పరవ్యక్తిలాగా నీకంటే ఇతరుడైన ఒకానొక వ్యక్తి ఏదో ఇతరుడు వల్లే అంటే ఇంటికి సంబంధం లేని వాడి వలె అన్నట్టుగా కహైవ అపహారయేత్ అపహరింపజేస్తాడు. ఇంకా ఎవడు అపహరింపజేస్తాడు? నువ్వు అపహరించేవు, అపహరింపజేసావు వేరే వాడి చేత. జూదంలో నువ్వు ఈ విధంగా పెట్టి ఈ విధంగా అపహరింపజేసేలాగా చేసావు, కానీ రాజ్యాన్ని అపహరింపజేసావు. కానీ ఇంకెవడు అపహరింపజేస్తాడు? ఇంకెవడు చేయడు అట్లా. దేనిని అపహరించాడు? ఎవరి చేత అంటే పరుల చేత, పరులు అన్నప్పుడు ఇతరుల చేత, శత్రువుల చేత. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒక రకంగా శ్లేషాలంకారం. పరైహి ఇతరుల చేత అపహరింప చేశాడు. ఎవరు చేస్తున్నాడు? ఎవరు చేశాడు అంటే దేనిని అట్లానే అన్యః అన్నప్పుడు అన్యః విశేషణాలు ఏమున్నాయి అంటే కులాభిమాని ఒకటి, నరాధిప రెండవది, అనురక్త సాధన మూడు రకాల విశేషణాలు ఉన్నాయి. అనురక్త సాధనుడైనటువంటి వాడు, అనురక్తం అంటే అనురాగం కలిగినటువంటి వాడు, అనురక్తాన్ని సాధించడానికి కలిగినటువంటి వాడు. ఎందుకు రెండు రకాల అర్థం వస్తుందంటే అపహార ఏదంటే దేనిని? శ్రియం రాజ్య సంపదను. ఆ రాజ్య సంపద దేని వలె? వధూమివ వధువు వంటిదన్నమాట. వధువు అనే దానికి మూడు అర్థాలు ఉన్నాయి. వధువు అంటే స్త్రీ అని ఒక అర్థం, వధువు అంటే భార్య అని అర్థం,
వధువు అంటే కోడలు అర్థం. కనుక కోడలు, భార్య, స్త్రీ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం భార్య అని అనుకుందాం. ఆత్మవధువుం తన భార్యను శ్రియం ఇవ. శ్రియం ఇవ అంటే శ్రియమే వధువుమివ. తన సంపదను తన భార్యను వలె వేరే వాడి చేత అపహరింపజేస్తాడు ఎవడైనా. భార్య వాడు కూడా తనకు సంబంధం ఏదేదో ఒక వస్తువు తీసుకుపోయినట్టు వాడు. అంటే ఈ కహివా అనే దానికి అర్థం అంటే వేరే దొంగలాగాను మరి ఇంకెలాగా అంటే తనకు సంబంధం లేనైతే బాగా తను చూసుకుంటాడు. ఇప్పుడు వేరే వాడిదలే వాడు ఇతరుడైన వాడు వేరే వాడి వలె ఆత్మవధువు వంటి అయినటువంటి శ్రియం సంపదను తదన్య అపహారయే ఎవరు అపహరింపజేస్తాడు. ఇక్కడ మళ్ళీ మనం దానికి ఆ వధువు ఎట్లాంటిది, ఆ వధువు ఈ ఆత్మవధువు మనోరమం. మనోరమం అంటే మనసులో ఆహ్లాదకరమైన, అంటే భార్య ఇష్టం లేకపోతే ఇప్పుడు పేపర్లు చూస్తున్న ఇష్టం లేకపోతే చంపడాలు ఇంకేదో చేయడాలు అవన్నీ చేయడం చేస్తుంటారు దుర్మార్గుడైన. సరే తప్పేదే కాకపోతే మతం వాడికి ఇష్టం లేదు. ఇక్కడ తనకు బాగా అత్యంతమైన ఇష్టమైనటువంటి తన భార్య మనోరమం. అట్లాంటి సంపద కూడా మనోరమ అంటే నాకు అనుకూలంగా ఉందంటే సంపద, నాకు ఇష్టమైనటువంటి సంపద రాజ్యలక్ష్మి. తనకేదో ఇష్టం లేక ఎవరికి దానం చేశాడని కాదు, ఏదో సన్యాసి అయినటువంటి వాడు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు అని ఆపైపు తాను వెళ్ళిపోయినట్టు కాదు. కానీ నాకు ఇష్టంగా ఉన్నటువంటి రాజ్యలక్ష్మి, శరీరం అంటే రాజ్యలక్ష్మిని అందాం. రాజ్యలక్ష్మి భార్యను అపహరింపజేసినట్లుగా వేరేవాడు అపహరింపజేస్తాడు. ఆ వేరేవాడు ఎట్లాంటి వాడు, నరాధిప. వాడేదో వెట్టి వ్యక్తి కాదు, అంటే ఏదో ఒక మామూలు ఉన్నటువంటి పదవిలో వాడు ప్రత్యేకంగా రాజు అయినటువంటి వాడి చేతిలోనే అంత సమస్తం ఉంది. నరాధిప అంటే నరులకు అధిపతి అయినటువంటి వాడు, అంటే అటువంటి వాడు. అట్లానే కులాభిమాని. కులం అంటే అభిమానం, కులం అంటే వంశం. తన వంశం అంటే అభిమానించేటువంటి వాడు. తన కుటుంబం ఇష్టం లేదు, తనకేం ఇష్టం లేదో కొట్లాట జరిగేటప్పటికి ఎవరికి వచ్చేసి వెళ్ళిపోతారనే కాదు, వాడు వంశం అంటే తన వంశం అంటే అభిమానం గలవాడు. అనురక్త సాధన. అనురక్తం అంటే ముఖ్యది అనురాగం చేత సాధన చేసేటువంటి వాడు, సాధన గలవాడు. అనురక్తమైన అనురాగంతో సంపాదించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు ఆత్మవధువు తన వధువు అంటే అయినటువంటి స్వయం సంపదను ఎట్లా చేస్తున్నాడు. అయితే ఆత్మవధువు ఎట్లాంటిది, ఇంకా గుణానురక్తం కులజాం. ఆమెకు ఆ భార్య కూడా గుణానురక్తాలు, తన భర్త యొక్క గుణముల యందు అనురాగం కలిగినటువంటిది. భర్త యందు ప్రేమ లేనటువంటి భార్య అది కాదు, ఆమె బాగా ఇష్టపడుతున్నటువంటిది. భర్త అంటే వ్యక్తిని ప్రేమ కలిగిన భర్త యొక్క గుణాలు, మంచి గుణాలు. అంటే ఇక్కడ గుణానురక్తంలో గుణ అంటే మంచి గుణాలు కలవాడు కూడా తెలుసుకోవాలి మనం. ఆ మంచి గుణాలు ఉన్నాయి కానీ అనురక్తురాలైంది. మంచి గుణాలు కలిగినటువంటి భర్త యందు అనురాగం కలిగినటువంటిది కులజాం. ఆమె ఎక్కడదో అదంటే కాదు, ఒక మంచి సద్వంశంలో పుట్టినటువంటిది. అందుకని పెళ్లిళ్ళు వేసుకునేటప్పుడు వంశాన్ని కూడా చూడమంటారు. 7 తరాలు 7 తరాలు అని ఎందుకంటారు అంటే, ఎక్కడో ఆ 7 తరాల్లో ఎక్కడ దుర్మార్గుడు ఉంటే ఈ లక్షణం వీళ్ళు కూడా వస్తుంది. అది అప్పుడు కనబడకపోవచ్చు, కేవలం అది చూడగానే అమ్మాయి చూడగానే బాగుంది కదా అని చేసుకోవడం కాదు, వంశాన్ని కూడా చూడమంటారు. అట్లానే వీళ్ళు కూడా పిల్లవాడిని కూడా అదే ప్రకారం చూడాలి. మీకు ఏమని చెప్తుంటారు, కన్యా వరైతే రూపం మాతా విత్తం పితాశ్రితం బాంధవా కొనవిచ్చంది మృష్టానం ఇతరే జనా అని. అంటే పెళ్లిలో అమ్మాయి ఏం చేస్తుందంటే పెళ్లి చూపులో కూర్చోబెట్టా కానీ పిల్లవాడు చూడు మంచిగా ఉన్నాడంటే బాగున్నాడని చూస్తున్నాడు. అమ్మాయి చూసేది ఆకారం మాత్రమే చూస్తున్నాడు, చాలా బాగున్నాడు అందంగా ఉన్నాడు అనుకోండి, మంచిగా ఉన్నాడు ఇష్టపడుతున్నా అంటు. ఒకటే కేవలం రూపం ఒకటే ప్రధానం కాదు కదా, రూపం బాగున్నంత మాత్రాన వ్యక్తి యొక్క లక్షణాలను మిగతా చూసుకోవాలి. తల్లి ఏం చేస్తుంది, విత్తం
వాడు మంచి సంపాదన పరులైనా కదా అంటే, ఎందుకంటే కూతురు అక్కడికి వెళ్ళాక సుఖపడాలి. తెల్లారి లేచినప్పుడు అప్పులలో కూడా తిండి లేకనో, సరిగ్గా లేకనో, బట్టలు కట్టి సరిగ్గా కొనివ్వకనో, నగలు కొనివ్వకనో, లేకుండా బాగా గుడి జాగ్రత్త చేసేటువంటి వాళ్ళు కాకుండా బాగా సంపాదన ఉన్నటువంటి వాళ్ళు, నా తల్లి కూతురుకు మంచి చక్కనటువంటి మెడలో హారాలు వేసేటువంటి వాడు కావాలి, లేకుంటే ఇంటి పని చేసేటువంటి పని మనిషి ఉండాలి, కష్టపడకుండా ఉండాలి, ఇట్లాంటి అన్నీ ఆలోచిస్తుంది. తండ్రి ఏం చేస్తాడో శృతం అంట, వాడు ఏం చదువుకున్నాడు అని చూస్తాడు. నా అల్లుడు పలానా స్టేటస్, పలానా ఆఫీస్లో పని చేస్తున్నాడు అని. బాగా శ్రీమంతుడైనా వాడేదో నువ్వు అటెండర్ గిటెండర్ అయితే కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ధనం సంగమన కంటే స్టేటస్ చూస్తాడు. బాంధవా కులం ఇచ్చింది, బంధువులు ఏం చేసి వంశాన్ని చెప్తారు. చాలా గొప్ప వంశం అండి, ఫలానా వాళ్ళ వంశంలో పుట్టారు వాళ్ళని అందరూ చెప్పుకుంటారు. మా బంధువుల అమ్మాయిని అటువంటి పెద్ద మంత్రి పదవి ఉన్నటువంటి వాళ్ళ కొడుకు, లేక కలెక్టర్ కొడుకు వాళ్ళకి ఇచ్చారని వీళ్ళు పెద్దరికంగా ఆ వంశాన్ని, ఆ గొప్ప వంశాన్ని చెప్పుకుంటారు. దృష్టాన్ని ఇక పెళ్లికి వచ్చినట్టు ఏం చూస్తుంటారు, వాడు మంచి వంట బ్రహ్మాండంగా వండారు, రకరకాల ఎన్ని రకాల స్వీట్లు, ఎన్ని రకాలటువంటి అవి అని వాడు చూస్తుంటారు. కనుక ఈమె కులజం అంటే ఒక సద్వంశంలో పుట్టినటువంటిది అనేటువంటి వధువు పక్షంలో. శ్రియం ఎట్లాంటిది? గుణానురక్తం. గుణములు అంటే రాజరికానికి సంబంధించిన గుణాల చేత అనురక్తమైనటువంటిది. రాజరికంలో ఉండే రాజ్య పరిపాలన గుణాలు అంటారు. అంటే సంధి చేయడం కానీ, విగ్రహం ఇవన్నీ వీటిలో ఉన్నాయి కదా. అంటే రాజ్య పరిపాలన విషయంలో కూడా ఎట్లా ఉంది, రాజు యొక్క గుణాల చేత తగులుకున్నటువంటిది అంటే అటు ఎప్పుడు నిరంతరంగా ఉండేటువంటిది. అట్లానే కులజం అంటే ఏమిటి అంటే వంశ పరంపరగా వచ్చినటువంటిది. ఏదో ఇవాళ యుద్ధం చేసి గెలిచి పట్టుకొచ్చింది కాదు, లేకుంటే ఇంకెవరో దానం చేసేది కాదు. మీ తండ్రి పితృపితాములు వాళ్ళంతా కూడా ఆచరించి చక్కగా, ఇంతకుముందు శ్లోకాలు కూడా చెప్పుకుందాం, మీకు వాళ్ళందరూ చక్కగా బ్రహ్మాండంగా పరిపాలన నీ చేత పెట్టినటువంటి దానిని అని. అక్కడేమో మొదటి శ్లోకంలో దాంట్లో ఏనుగు ఏ ప్రకారం అయితే తన స్వహస్తంతో వాడేసావు, అది చాలా వంశపరంపర వచ్చేది. కనుక వాళ్ళంతా చక్కగా పరిపాలించేటువంటి అది కులజమైనటువంటి దాన్ని నీవు ఆత్మవధువులాగా ఉన్నటువంటి ఆ స్త్రీని నువ్వు అందులో మనోరమ, తనకు ఇష్టమైనటువంటి స్త్రీలాగా తనకు ఇష్టమైనటువంటి రాజ్యం, అటువంటి రాజ్యాన్ని నీవు తప్పిస్తే ఇంకెవరు ఇతరుడిలాగా అపహరింపజేస్తాడు అని శ్లోకంలోనే అర్థం. గుణానురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిప పరైస్త్వదన్య కైవాపహారయేన్మనోరమాత్మ వధోమివ శ్రియం అని. దీంట్లో సంధులు మాసాలు. సంధు శోకం అడుగుతావా? లక్ష్మి గారు చెప్పండి. గురుగారు సంధులు ఇందులో ఎక్కువగా సవర్ణ దీర్ఘ సంధి ఉన్నట్టుంది గురుగారు. మీరు ఏమంటే గుణ ప్లస్ అనురక్తం, గుణానురక్తం, సవర్ణ దీర్ఘ సంధి. గుణానురక్తం ప్లస్ అనురక్తం, సందేహం లేదు. సున్నాను మనం మకారం చేసేసింది, ఆ మూ ప్లస్ మా ఆయన అంతే, సందేహం కాదు అది. కుల ప్లస్ అభిమాని, కులాభిమాని, సవర్ణ దీర్ఘ సంధి గురువు. నర ప్లస్ అధిప, నరాధిప, అధిప, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి గురువు. పరైహి ప్లస్ తదన్య, ఇది విసర్గ లోపము, విసర్గ సందో తెలియట్లేదు. విసర్గ సకారం అయింది కదా, లోపం కాలే కదా. మనోరమా మహా ప్లస్ ఇవ, మహా ప్లస్ ఇవ, ఇవ అయింది ఇక్కడ విసర్గ లోపం. మహా ప్లస్ ఇవ.
తర్వాత మళ్ళీ ఇవా అపహారయేత్. అపహారయేత్ ప్లస్ ఇవా మనోరమాం. సవర్ణ కూడా ఉందమ్మా. ఇవా ప్లస్ ఇవా అపహార. ప్లస్ అపహారయే ఇవాపహారయే సవర్ణ దీర్ఘ ఇవాపహారయే అపహారయేత్. మనోరమ ఏత్ ప్లస్ మనోరమ. ప్రకారం చెప్పాలి. అపహారయేత్ మనోరమ. ప్లస్ మనోరమాం. ఇది తెలియట్లేదు గురుగారు. అనుస్వారం అనునాసిక అనునాసిక అనునాసిక. లకార స్థానంలో ఆ వర్గ నకారం వచ్చింది. ముందర అనునాసికంగా మా ఉంది కదా. మనోరమ ప్లస్ అదే అక్కడేం లేదు, ఆత్మవి అక్కడేం లేదు. వధూం ప్లస్ ఇవా ఇక్కడ కూడా ఏం లేదు. అదేం లేదు. త్వదన్య ఒకటి ఉంది. తత్ ప్లస్ అన్య తదన్య జస్త సంధి అక్కడ ఒకటి ఉంటుంది. అంతే. తత్ ప్లస్ అన్య తదన్య. మనోరంగా కూడా మనస్ ప్లస్ రమాతి. అది పూర్వరూప మనస్సు సకారాంతం. పూర్వరూపం అంటే విసర్గ సంధ్య మనోరమ. పూర్వం కాదు, పూర్వం ఎక్కడ ఉంది? అంటే ఏం లేదు. సకారాంతం. అది విసర్గలో సకారాంతం. ఆకారం ఉంటేనే, హ్రస్వాకారం ఉంటే మాత్రమే. ఏ ఓలకు హ్రస్వాకారం ఉన్నప్పుడు మాత్రమే. సరే, తర్వాత సమాసాలు. అరుణ గారు చెప్పండి. గుణైరనురక్త గుణానురక్త. ఇది గుణై తృతీయ చెప్పారు కదా. గుణై తృతీయ అండి. తప్రత్యయం అనేది వచ్చినప్పుడు పూర్వంలో ఉన్న పదం దాదాపుగా తృతీయ విభక్తితో ఉంటుంది. తృతీయ తత్పురుష. అనురక్తాని సాధనాని యస్య సహ అనురక్త సాధన. ఇది బహురీ అండి. రైట్. బహురీ. అభిమాన అస్యాస్తి అభిమాని. కులే అభిమాని కులాభిమాని అని ఇచ్చారు. కలిగిన వాడు మత్వర్థం కాదండి. అభిమాని ఏ సమాసం? ఏది అభిమానం కలిగిన వాడు. గణి శబ్దం లాగా చేసేటువంటిది తద్దితాల కింద వస్తుంది. తద్దితం. కులే జాయతి ఇది కులజా. క్రియాపదం వచ్చింది కనుక రెండవ పదం క్రియాపదం వస్తే ఉపపద బహురీ. ఉపపద. కులే జాయతే ఇది కులజాం ఉపపద బహురీ. నరాణాం అధిపః నరాధిపః. షష్ఠి. షష్ఠి. ఇదండి త్వత్తన్యః త్వత్తన్యః త్వదన్యః. అనేది పంచవిక్తో తీసుకుంటాం. చెప్పినప్పుడు త్వత్తది శబ్దం కదా, త్వదన్య అది. ఓకే. త్వత్ అనేది పంచమి. అపహారయేత్. మనోరమ రమతీతి రమ మనసోరమ మనోరమ అని.
ఇదేమవుతుందండి రమతి ఇది మనసి మనసః రమః అది షష్ఠి. ఇది కూడా అండి షష్ఠి మనసః షష్ఠి రూపం, మనసహ రమ మనోరమ. ఏకవచనం. మనసు అంతే గురుగారు. ఇంకా ఉన్నాయి. రమా కీర్తి ఆత్మవధు. రమ అనేది మాత్రమే శక్తి. ఆత్మవధు ఉన్నది. ఉండేటువంటి ఆత్మనః కృదంతాలు, వధుః. ఈ కృదంతం అభిమానైన కృదంత ఇవన్నీ కృదంతాల్లో అంటే ప్రతి శబ్దానికి ఒక వ్యుత్పత్తి ఉంటుంది. రమతీతి రమ అని వ్యుత్పత్తి. రమనే ధాతువు నాకు ప్రత్యయం రమా అయింది. అంటే ఒక్కొక్క ఇప్పుడు రామశబ్దం ఉంది, ఘై ప్రత్యయం అది ఒక్కొక్క శబ్దానికి ఒక ప్రత్యయం ఉంటుంది. అట్లా ఆ ప్రత్యయం ద్వారా తయారైన కృదంతాలు అంటే కృత్ ప్రత్యయాలు ఇవన్నీ కూడా కృదంతాలు తెచ్చిపోతాయి. అట్లానే మనసహ రమ మనస ప్రధాన రమ అయిపోయింది, మనస రామ మనోరమ. ఆత్మవధు ఆత్మనః వధుః ఆత్మవధూః అని ఇది దశకుడు. దీంతో సమాసాలు వదిలించారు. ఆత్మవధు ఏ సమాసం గురుగారు? షష్ఠి తత్పురుషుడు. ఆత్మ ఆత్మనః ఆత్మ శబ్దం యొక్క షష్ఠి ఆత్మనః. ఒక్క వధు అంతే గురు. చదవడు శ్లోకం చదవడు ఒకసారి. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. లక్ష్మీ వారు గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. జాగ్రత్త అనే. రెండోసారి గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. శివకుమార్ చదువుతావా? చదువుతాను. గుణానురక్తామనురక్త సాధనః కులాభిమానీ కులజాన్నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాత్మవధూమివ శ్రియం. గుణానురక్త సాధనః కులాభిమానీ కులజాన్నరాధిపః పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమాత్మవధూమివ శ్రియం. రాజయ్య గారు మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో
గుణానురక్తామనురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిప పరైస్త్వదన్యః క ఇవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం గుణానురక్తామనురక్త సాధన కులాభిమాని కులజాం నరాధిప పరైస్త్వదన్యః కైవాపహారయేత్ మనోరమామాత్మవధూమివ శ్రియం. ముగిద్దామా? ఒక చిన్న సందేహం అండి. రక్త రాగ వీటికి ఈ ప్రేమ అనే అర్థం ఎలా వచ్చింది? అది రెండు అర్థాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి దానికి. ఎరుపు ఎరుపు అని అర్థం రాగము, ఉంది. అనురాగం రాగం అనేటువంటి రాగంలో కూడా అనురాగమే కదా, అంటే చిన్న తేడా ఉంది. ఒకటి యాక్షన్, రెండోది రియాక్షన్ కదా. అవునండి? రాగము అనురాగం. సరే, అనువనే అనుసరించేది రాగం. అనేసరికి రియాక్షన్ అవుతుంది. రాగం నుంచి రక్త వచ్చింది. రాగం కదా కదా. రక్త అంటే మనం బ్లడ్ కి వాడతాం కదా, దానికి లేకపోతే ఎరుపుకి వాడతాం కదా. ఎరుపు కొడతావా అంటే అనురాగం ఎరుపు వర్ణ ఇప్పుడు ఒకదానికి రెండు అర్థాలు వస్తాయి, మూడు అర్థాలు వస్తాయి. అనురక్త అది శ్రేష అన్నమాట. శ్రేహ అంటే మనం నూనె అని తీసుకున్నట్టు, మైత్రి అని తీసుకున్నట్టు రెండు అర్థాలు. స్నేహం అంటే నూనె అర్థం ఉంది. నూనె నూనె మైత్రి రెండు అర్థాలు ఉన్నాయి అట్ట. శ్రేషలు అంటే వేరే వేరే ప్రతి కాదు మొత్తం వస్తుంది అట్లా. వేరే ఉంటాయి కానీ అక్కడ ఇప్పుడు తైలము అంటారు. తైలం పిల్లల నుంచి వచ్చింది తైలం, కానీ అన్నిటికీ తైలం అని వాడుతున్నారు ఇప్పుడు. సరే, అదే రూఢితంగా. కూడా అనుకుంటా. ఆజ్యం పదం ఏమిటి? నూనె కూడా వచ్చు, నెయ్యి నూనె అన్నిటికీ వాడచ్చు. అంటే అజం నుంచి వచ్చింది ఆజ్యం. అది మేక పాలుతో ఉంచినటువంటిది అనమాట నెయ్యి. ఆవు నెయ్యి వాడతాం. ఆజ్యం ఆవు నెయ్యి వాడతారు. చెప్పండి, నెయ్యి అని వాడుతుంటారు. ఆజ్యం ఆవు నెయ్యి అని ఎక్కువ. రూఢిలో నెయ్యి అని వాడి దేనికైనా వాడుతున్నారు. తైలం అంటే తిల సంబంధం. నువ్వుల నూనె మాత్రమే ఉంది. నూనె పదం కూడా అంతే, నూనె నుంచి వచ్చింది. నూనె తెలుగు పదం కూడా అంతే. నువ్వుల నుంచి నూనె అది. రాజ్యం అంటే ఆవు నెయ్యితో మీరు తెలుగు పదం తీసుకొని ఆవు ప్లస్ జీవం అంటే జనరల్ గా చాలా చోట్ల కూడా అదే అధ్యయనంగా తక్కువ మనకు ఆవు నెయ్యి అని అర్థమవుతుంది. ఆజ్యము దీపానికి వాడేదాన్ని ఆజ్యం అంటారు అనుకుంటాను, లేదా మండించడానికి వాడేది. ఇప్పుడు భోజనం చేసినప్పుడు ఆజ్యం పోయండి అంటే అది కరెక్ట్ కాదనుకుంటా. ప్రజ్వలింపజేస్తుంది అంటే అవనానికి కానీ దానికి కానీ వేసుకోవడం. అది సరుకు మేకపాలు కూడా ఆరోగ్యకరమైనటువంటి. యజ్ఞయాగాదులకు మేకకు సంబంధాలు చాలానే ఉన్నాయి. సంబంధంగా వస్తుంది. అంకురార్పణకు వాడతాము మేక ఎరువు. అట్లా ప్రతి దానికి మేకతో లింక్ ఉంటుంది యజ్ఞానికి. ఆజ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పి ఉన్నది కదా. అది కూడా రెండు ఒత్తులే పెడతాము, త్రివర్తి అని చదువుతాం. మూడొత్తులు పెడతామండి. మూడొత్తులు పెడతారా? పెడతారు. అరుణగారు ఎట్లా పెడతారు? బ్రహ్మ విష్ణు అనుకుని రెండే పెడతామండి. మూడొత్తులు పెడతాం. రెండు పెడతారు. చోట్ల రెండే పెడుతుంటావు. మొదట్లో రెండు పెట్టేవాళ్ళం, తర్వాత తెలిసేకున్నాక మూడొత్తులు పెడతాం. పెట్టడం మంచిది. అఖండంలో రెండే జోడించి పెట్టేస్తాం. మొదట్లో అలాగే రెండు చెప్పని ఉన్నాయి, మూడు పెట్టుకొని ఉన్నాయి అంటున్నారు. రెండు మూడు రాజ్యం త్రివర్తి సంయుక్తం. వివర్తి సంయుక్తం ఉన్నది ఎక్కడైనా. రేపటి నుంచి 3 చేసి పెట్టేస్తాం. తెలిసిన తర్వాత చేయాలి. అదే మొదట నాకు తెలియక మొదట రెండు పెట్టాను. శైలజ గారు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి? ఎట్లా హాలిడేస్ మనకి. మనం స్టూడెంట్స్
మంగళవారం కనుమ వాళ్ళకి కనుమ మంగళవారం పండుగ. కనుమ మనకి ఎంత మన తెలంగాణ ఏరియాలో ముత్తైదులు వాయినాలు ఇచ్చుకుంటా తీసుకుంటా ఉంటాయి కదా. ప్రొద్దున ఉంటుంది మా దగ్గర. అదే తీపి తిని తీయగా పడ్డాడు నువ్వు అది నేను వాయినాలు ఉంటాయి. విన్నానండి. ఒక పెద్ద పండుగకి ముందు రోజు భోగి అంటారు. ఏ పండుగ అయినాను అలాగే కనుమ అంటారు, అది ప్రసిద్ధమే. పండుగ తర్వాత రోజున కనుమ అంటారు. కనుమ అంటారు సంక్రాంతి తర్వాత. సంక్రాంతికే కాదు, ఎప్పుడైనా కనుమ అంటారు. ముందుగానే భోగి అంటారు చాలా పండుగలు. పశువులను పూజించుట, వాటికి చక్కగా మేత పెట్టడం చేయడం అటువంటివి చేస్తారు కనుమ నాడు. అది ఒక ప్రత్యేకత ఉంటుంది ఇట్లా అనమాట. మా దగ్గరనేమో ముత్తైదులు వాయనాలు ఇచ్చుకోవడం చేయడం ఇవన్నీ ఉంటాయండి అట్లా ఆచారాలలో కొన్ని తేడాలు ఉన్నాయి. మాకు భోగి రోజే వాయనం చేస్తారండి. భోగి రోజు చేస్తారు. భోగి రోజే అన్ని కూరగాయలు, సజ్జలు, చెరకు, వంకాయలు అట్లాంటివన్నీ కూడా ధాన్యాలు, కూరగాయలు రెండు కలిపి ఇచ్చేస్తారు. పంటలు అన్ని పండుతాయి కదా, దాన్ని ఇతరులతో పంచుకోవడం అట్లా అంతే అండి. వ్రతాలు ఉంటాయి. తెలంగాణ ఏరియాలో 13 వస్తువులు పెట్టి నోముకొని వాయినం ఇస్తారు. అది వేరే, అది ఏదైనా ఒక రకమైన వస్తువు 13 మంది ఒకే రకమైన వస్తువు ముత్తైదులకు ఇచ్చుకుంటారు వాళ్ళు. 13 ఒకే రకమైన వస్తువుని 13 చేసి ఒకే రకమైన వస్తువులా? ఒకే రకమైన వస్తువులు పెన్నులో కూడా అన్ని పెన్నులే ఇచ్చాడు. మన పొడుగు వస్తువులని దాంట్లో ఇచ్చాడు. సోమవారం వస్తే గిన్నెలు కావచ్చు, అవి కావచ్చు, చెంచాలు కావచ్చు, కాజాలీలు, ప్లేట్ కావచ్చు, ఏదైనా అట్లా గురిగిలు కుండలు ఇచ్చేవాళ్ళు. అవునవును. అక్కడికి వచ్చే వస్తువు అక్కడికి వచ్చేది. ఇప్పుడు అక్కడికి వచ్చే వస్తువు దుకాణంలో కొంటున్నారు. ఇక అంతమంది కుండలు తెప్పించుకునేవాడు. కుండలు అదే వస్తుంది మళ్ళీ. ఎంతమందికి ఇవ్వచ్చు అలాగా? 13 మంది. 13 మంది. ఎక్కువ మన బంధువులు బాగున్నారు అనుకుంటే వాళ్ళు ఎక్కువ ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ప్లాస్టిక్ ఒకటి, స్టీల్ ఒకటి ఉంటుంది. నువ్వులు కూడా ఇస్తారండి. నువ్వులు ఉంటాయి. పదార్థము తెలంగాణలో ఇది పండుగ అనేది అల్లుళ్ళను పిలిచి బిడ్డను పిలిచే పండుగ కాదు. మాకు ఇటువైపు అదే. మాకు ఏమిటంటే ఇది పితృదేవత సంబంధం పండుగ. సంక్రాంతి రోజుని చాలా మంది ఇక్కడ సంక్రాంతి మేము అదే చేస్తామండి. శ్రాద్ధం లాగానే బాను అంటే ఏదో శ్రాద్ధం అంటే విషయంగా తాగి బ్రాహ్మణి పాదాలు కడిగి నువ్వులో దానాలు చేసి పెట్టడం అనేటువంటి విధానం పితృదేవుడు ప్రధానమైనటువంటి. అంతేగాని ఇక విశేషమైన ఇంకా వేరే ఏమి పెద్దగా ఘనంగా చేసేవి ఉండవు. ఈ ఆడవాళ్ళ కరకమైనటువంటి పూజలు చిన్న వాళ్ళకి కనుమ రోజు గాంధారి మగవాళ్ళకి పెద్దగా ఉండేది చేసేది ఏం లేదు ఇంట్లో. మగవాళ్ళకి డ్రెస్ తీసుకోవడం, కొత్త పితృతర్పణాలు అవి ఇవి ఉంటాయి అంతే. అన్నాడు బ్రాహ్మణ పెట్టుకోవడం, బ్రాహ్మణ అంతే. పౌష్యం కూడా పితృ సంబంధమే. ప్రతి సంక్రాంతి కూడా అంతే. బ్రాహ్మణ పూజ పితృతర్పణాలు ఇవ్వాలి. 12 నెలలో ఏడాదిలో 12 సంక్రమణాలు కూడా అంతే. దాంట్లో ఈ సంక్రాంతి మకరానికి మారుతాడు కదా, అందుకోసం ఇప్పుడు విశేషమైంది అనమాట. ఇది కదా ఉత్తరాయణానికి వస్తుంది. మాకు దీపావళి కూడా ఉంటుందండి. దీపావళి రోజున కూడా ఇస్తారు. దీపావళి అంటే అమావాస్య కదా. ప్రతి అమావాస్య కూడా దీపావళి అమావాస్య చతుర్దశి రోజు యమతర్పణం ఇచ్చిన తర్వాత యమతర్పణం అది విధి. యమతర్పణాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఉన్నాయి. ఆ రోజు దీపావళి అప్పుడు విశేషం లక్ష్మీ పూజలు ఉంటాయి. పండుగ వాతావరణం ఉంటుంది, ప్లస్ దాంతో పాటుగా బ్రాహ్మణ పూజలు తిలపడం కూడా ఉంటాయి. అమావాస్య సంక్రాంతికి అట్లా రెండే లేవు.
మాకు ఉంటాయి. మాకు రెండు ఏ ప్రాబ్లం ఏం లేదు. అంటే తర్వాత వదిలినా కూడా మళ్ళీ ఇల్లంతా తుడిచిన తర్వాత మళ్ళీ పండగ చేయటం. లక్ష్మి గారు భారతదేశం మొత్తం తిరిగారు. అది మీకు దసరా అది అట్లా ఏం దసరాకు బొమ్మల కొలువు మాకు బొమ్మల కొలువు పెట్టడం లేదు మన దగ్గర దసరాకు. దీపావళికి పెడతారు కదండి. మాకు మధ్వ బొమ్మల సాంప్రదాయంలో కొలువు అనేది ప్రత్యేకం లేదు. దాని ఏదో ఒక రోజు ఎప్పుడు అక్షత రోజు ఎప్పుడు. సరేనండి. ఓకేనా? మంగళవారం కడుమ పడిందండి. ఉందామా మంగళవారం సెలవు తీసుకుందామా? నెక్స్ట్ మీకు అంటే మీ ఆడవాళ్ళ యొక్క ప్రాధాన్యం మీద బట్టి మీరు బిజీగా ఉండండి, దగ్గర చేసుకుంటారు. నాకు ప్రాబ్లం లేదు. అరుణ గారు మీరు చెప్పండి. మాకు ఏం లేదు. నాకు మాకు ఏం లేదు. మంగళవారం సోమవారం వరకే మాకు సోమవారం పొద్దున్న సంస్కృతం క్లాస్ కు 3 రోజులు సెలవు ఇస్తున్నారు, శని ఆది సోమ. మాకు ఫైనల్ ఇయర్ సిలబస్ చెప్తున్నారు కదా, రేమిళ్ళ శాస్త్రి గారు 3 రోజులు సెలవు ఇస్తున్నారు, అనంతకృష్ణ గారు. శని ఆది సోమ 3 రోజులు. అది కూడా ఆన్లైన్ క్లాస్ అండి. ఆన్లైన్ పొద్దున్న జూన్ 7 to 8 పొద్దున మార్నింగ్ మార్నింగ్ ప్రథమయామం. ఎత్తుపోయి ఏం చేసినా ఆ టైం తయారుంటుంటే 7 బ్రహ్మాండం చెప్తున్నారు, రేమిళ్ళ శాస్త్రి గారు అలంకారం చెప్తున్నారు. మాకు లింక్ పంపితే మేము మౌనంగా వింటాం. ప్రొఫెసర్ రేమిళ్ళ శాస్త్రి గారు అవధానులు కదండి ఆయన? మేము వినొచ్చా? అవధానులు కదా? అవధాని కాదు ఆయన, కాదు పేరు అవధాని, ఇంటి పేరు రేమిళ్ళ. ఆయన వేరే, అవధాని గారు వేరు, మీరు చెప్పిన అవధాని వేరే. రామకృష్ణ శాస్త్రి ఈయన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలో మాలాంటి వాళ్ళు వినొచ్చా అవధాని గారు? అక్కడ ఒక్కొక్కసారి సంఖ్య ఎక్కువ అయితే వీళ్ళకే కలుస్తుంది ఒక్కొక్కసారి. కావలిస్తే నేను ఇస్తా, 6 మంది అనంతకృష్ణ అని కొడితే ప్లే లిస్ట్ లో వస్తే దాన్ని వినవచ్చు మీరు, రికార్డ్ అయినాయి. రికార్డ్ అయిన ఫార్వర్డ్ చేస్తే వినండి, రికార్డ్ అయినాయి ఫార్వర్డ్ చేస్తే వినండి మీరు. మాకు వ్యాకరణం మీద పట్టుగా మంచి వారిది కొడుకుంటే చాలా వస్తాయి, మీకు చాలా లెసన్లు ఉన్నాయి. ఎన్ని ఆయన ఆయన లెక్కలేనన్ని, మేఘదూత ఉంటది, అమరం ఉంటది, అన్ని ఉంటాయి. పేరేం? మంచి అనంతకృష్ణ గ్రూపులో ఉన్నారు. మంచి అనంతకృష్ణ గారు పేరు వారితో వస్తుంటది శ్లోకం రోజు ఒకటి. పేరు వారి శ్లోకాలు పెడుతుంటారు. మంచి బాగా యూట్యూబ్ లో బాగా పాటలు పెట్టడం, అనంతకృష్ణ హైకోర్టు లాయరు. అనంతకృష్ణ హైకోర్టు లాయరు. తర్వాత ఆయన ఎంఏ సంస్కృతము, ఎంఏ సైకాలజీ, తర్వాత మంచి కవి అట్లా అన్నమాట. తర్వాత ఎంఏ క్లాస్ కూడా తీసుకున్నాడు, ఫస్ట్ ఇయర్ తీసుకున్నాడు, ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా తీసుకున్నాడు. అట్లా చాలా అమ్మో ఫాస్ట్ ఆయన. బ్రాహ్మణే శివరాత్రి. ధన్యవాదాలు. నేను చేస్తాను.